క్రీస్తు యొక్క ఆరాధన బదులుగా క్రీస్తు లేకుండా ఆరాధన జరుగుతూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను. ఈ దినాల్లో క్రిస్మస్‌ని ఎట్లా చేశారంటే క్రైస్ట్ మిస్‌గా చేసేశారు. క్రైస్ట్ మాస్ కాస్త ఏమైంది? క్రైస్ట్ మిస్ అయిపోయింది. అంటే ఈ క్రిస్మస్‌లో క్రీస్తుకు తప్ప అన్నిటికి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. మరి ముఖ్యంగా క్రిస్మస్ తాత. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన అనే విషయం మనుషులందరికీ తెలియకపోయినా క్రిస్మస్ అనగానే క్రిస్మస్ తాత అనేది మాత్రం అందరికీ తెలిసిపోతుంది. అసలు క్రిస్మస్‌కి, క్రిస్మస్ తాతకి సంబంధం లేనే లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ తాత అంటే, ఒకప్పుడు నికోలస్ అనే ఆయన ఉండేవాడు. ఆయన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఆయన బహు ధనవంతుడు. తనకున్న ఆ ఉదార స్వభావాన్ని బట్టి ఎవరైతే బీదలుగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఈయన రహస్యంగా సహాయం చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణలో ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. తర్వాత ఒక సంఘానికి బిషప్‌గా ఈయన మారిపోయాడు. తర్వాత ఈయన్ని సెయింట్ అని పిలిచారు. సెయింట్ నికోలస్ అని పిలుస్తూ వచ్చారు. ఈ సెయింట్ నికోలస్‌ని కాస్త చివరికి శాంటా క్లాజ్ అని మార్చేశారు. అంటే షార్ట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే సింపుల్‌గా పలికేలాగా. సెయింట్ నికోలస్‌ని శాంటా క్లాజ్ అని పెట్టేశారు. ఈ శాంటా క్లాజ్ ఈయన క్రిస్మస్‌లో బహుమతులు ఇచ్చేవాడు. అందరికీ బహుమతులు ఇచ్చేవాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనకు బహుమతి ఇస్తాడనే ఉద్దేశంతో ఈయన్ని కూడా చిన్నగా ఈ క్రిస్మస్‌లోకి ఎంటర్ చేశారు. ఇప్పుడు ఇది ఎంత పెరిగిపోయిందంటే క్రిస్మస్ అంటే క్రీస్తు అనే మాట వచ్చినా రాకపోయినా క్రిస్మస్ తాత అనేది మాత్రం కంపల్సరీగా వినపడుతుంది. ఎందుకంటే ఆయన వేసే డ్రెస్సులు, ఆ క్యాపులు ఇవన్నీ కూడా అవి ఉంటేనే క్రిస్మస్ జరిగినట్టు, లేకపోతే జరగనట్టు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేనే లేదు. తర్వాత ఇంకా చాలామంది చేసేదంటే క్రిస్మస్ ట్రీ అని పెడతారు. ఏంటది? క్రిస్మస్ ట్రీ. అసలు దానికి క్రిస్మస్‌కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమీ లేదు. కొంతమంది క్రిస్మస్‌ని ఎక్స్ మాస్ అని కూడా పిలుస్తుంటారు. ఏమంటారు? ఎక్స్ మాస్. ఎక్స్ అంటే ఏమో లెక్కల్లో మనకి అప్పుడప్పుడు చెప్పేటప్పుడు లెట్ ఎక్స్ అనుకోవడం. అంటే ఏదైనా ఒక తెలియని దాన్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకోని మొత్తం చివరికి ఆ ఎక్స్ విలువేంతో బయటికి మనం చెప్తూ ఉంటాం. ఎక్స్ మాస్ అంటే ఎక్స్ అంటే తెలియనిది, మాస్ అంటే ఆరాధన. తెలియని దాన్ని ఆరాధన అనుకుంటూ మొదలేసాం. కానీ చివరికి ఆ ఎక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా! మరి ఆ ఎక్స్ ఎవరు? అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎవరో తెలుసుకొని ఆయన్ను ఆరాధన చేస్తే అది నిజంగా క్రిస్మస్ అవుతుంది. కానీ ఈ దినాల్లో మనుషులు ఇల్లు దులుపుకోవడానికి ఇచ్చిన ఇంపార్టెన్సు యేసుక్రీస్తుకి ఇవ్వట్ల. పిండి వంటలు చేసుకోవడానికి ఇచ్చిన ప్రాముఖ్యత యేసుక్రీస్తుకు ఇవ్వట్ల. బట్టలు కొనుక్కోవడానికి, షాపింగ్‌లు చేయడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్, టైము దేవునికి ఇవ్వట్ల. మీరు ఆలోచించండి. ఇల్లు దులుపుకోవడానికి రోజుకి ఎన్ని గంటలు పెడతాం? ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా దులుపుతూనే ఉంటాం. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కూడా పడతది. ఇన్ని రోజులు దానికోసం వెచ్చిస్తాం. కానీ దేవుని కోసం ఆ క్రిస్మస్ దినంలో గానీ, ఆ మిగతా ఆదివారాల్లో గానీ కనీసం ఒక గంట, 2 గంటలు ఎప్పుడైనా కేటాయించామా అంటే కేటాయించం. అంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు నువ్వు? ఇంటికే ప్రాముఖ్యత ఇచ్చావన్నమాట. మరి బట్టలు కొనుక్కోవడానికి, షాపింగ్‌లు చేయడానికి, వాటిని కుట్టించుకోవడానికి, మళ్ళీ రీసైజ్ చేపించుకోవడానికి ఎన్ని రోజులు పడతది? కనీసం వారం నుంచి 10 రోజుల దాకా అదే పని మీద ఉంటాం. మరి దేవుని సన్నిధికొచ్చినప్పుడు ఎన్ని గంటలు దేవునితో ఉంటున్నావు? కొన్ని గంటలు గూడా ఉండట్లేదు. అంటే మన ప్రాముఖ్యత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుందో ఒకసారి ఆలోచించండి. ఇక ఆ పిండి వంటలకొచ్చేటప్పటికి దాన్ని నానబెట్టడానికి, వాటిని పిండి పట్టించడానికి, వాటిని వండడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? కనీసం 2, 3 రోజులు పడుతుంది కదా! మరి ఇంత సమయం ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో గడిపావా? అని అడిగితే సమాధానం ఏముండదు. అంటే క్రిస్మస్ అనే పేరుతో మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామంటే బయట వాటికి మాత్రం ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇంటి క్రిస్మస్‌కి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇంటి క్రిస్మస్ అంటే ఇల్లు దులుపుకొని శుభ్రం చేయటం ఇంటి క్రిస్మస్. తర్వాత ఒంటి క్రిస్మస్ అంటే బట్టలు. తర్వాత పంటి క్రిస్మస్.
తిండికి. ఇదే కదా మనం చేసే క్రిస్మస్‌లన్నీ. మరి నిజంగా మరి క్రీస్తు యొక్క క్రిస్మస్ అనేది మనకెక్కడా కనపడదు. కాబట్టి మన ఇంపార్టెన్స్ అనేది మారిపోవాలి. లోకంలో మనుషులు వాళ్ళకి తెలియక చేస్తూ ఉంటారు ఏదో ఒకటి. కానీ నిజంగా మనం తెలిసినప్పుడు మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవుని సన్నిధిలో ఉండడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుణ్ణి ఆరాధించడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. మిగతావి ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. ఎక్కడికి పోతాయి అవి? రేపు కాకపోతే ఎల్లుండి చేసుకోవచ్చు. ఎక్కడికి పోతాయి అవి? ఎప్పుడూ ఉండేయేగా ఇంట్లో పనులు. కాబట్టి దేవునికి మనం నిజంగా ప్రాముఖ్యత ఇచ్చి ఆయన్ను ఆరాధన చేసేదే నిజమైన క్రిస్మస్ అంటే. అంతేగాని క్రీస్తును పక్కన పెట్టేసి మనం దేనికో ఇంపార్టెన్స్ ఇస్తే గనక అది క్రైస్తవ జీవితంలో ఒక విగ్రహారాధనే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. క్రీస్తును ప్రక్కన పెట్టేసి నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా సరే దేవుని దృష్టిలో అది ఎట్లాంటిది? కేవలం విగ్రహారాధనే. విగ్రహారాధన అంటే చాలా మంది అనుకుంటారు ఏదో విగ్రహాన్ని పెట్టుకొని దానికి పువ్వులేసి బొట్టు పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఇది చేస్తేనే విగ్రహారాధన అనుకుంటున్నారు చాలా మంది. లేదు లేదు, దేవునికి కాకుండా నువ్వు ఈ లోకంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా సరే అది దేవుని దృష్టిలో విగ్రహారాధన కింద లెక్కొస్తుంది. కాబట్టి క్రిస్మస్ దినాల్లో చాలా మంది క్రీస్తును ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటూ చివరికి వాళ్ళు చేసేది క్రీస్తు యొక్క ఆరాధన కాదు కానీ మరి ఏం చేస్తున్నారు? విగ్రహం యొక్క ఆరాధన చేస్తున్నారు. విగ్రహం అంటే ఇదిగో వాళ్ళ ఇల్లే వాళ్ళకు కొన్నిసార్లు విగ్రహంగా ఉంటుంది. అంటే దేవుని సన్నిధి కంటే వాళ్ళ ఇంటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ళ దేహమే వాళ్ళకి విగ్రహారాధన లాగా ఉంటుంది. అంటే దేవుని సన్నిధి కంటే ముందు బట్టలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. కొంతమందికి వాళ్ళకి తిండే వాళ్ళకి విగ్రహారాధన లాగా ఉంటుంది. అంటే దేవుని సన్నిధి కంటే వండుకోవడానికి తినడానికే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. కాబట్టి మన ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అదేమవ్వాలి? చేంజ్ అవ్వాలి. అలాగ మార్చుకుంటే గనక నిజంగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన సంపూర్ణంగా మన హృదయాల్లో జరుగుతుంది. ఇక ఈ క్రిస్మస్ నిజంగా దేవునికి ఇష్టంగా జరుపుకుంటున్నామా? మనకు ఇష్టమైనట్టు జరుపుకుంటున్నామా? ఇది కూడా ఆలోచించాలి. మళ్ళొకసారి వేస్తున్నా ఇదే ప్రశ్న. క్రిస్మస్ అనేది దేవునికి ఇష్టంగా జరుపుకుంటున్నామా? లేదా నీకు ఇష్టమైనట్టుగా జరుపుకుంటున్నామా? దేవునికి ఇష్టంగా మనం జరుపుకుంటున్నట్లయితే ఈ క్రిస్మస్‌లో మనము ఆలోచించాల్సిన ఒకటుంది. అదేమిటంటే ద రిలేషన్ బిట్వీన్ ద పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ మనుషుల మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది మనం సరిగ్గా చూసుకోవాలి. అది లేనప్పుడు ఎంత చేసినా సరే అది కేవలం వృధానే. ఒకసారి మనం క్రిస్మస్ లోపలికి గనక తొంగి చూస్తే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణం ఎవరు? మరియ. ఆ మరియ బ్రతకడానికి, ఆమె బిడ్డను ప్రసవించడానికి సంరక్షకుడుగా ఉంది ఎవరు? యేసేపు. ఈ యవనస్తులైన ఇద్దరు భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఏం చేసుకున్నారు? అండర్స్టాండ్ చేసుకున్నారు. మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకున్నారు. కాబట్టి ఇదిగో ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు. ఈ లోకానికి క్రిస్మస్ అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య సరైన అవగాహన లేకపోతే, సరైన అండర్స్టాండింగ్ అనేది లేకపోతే క్రీస్తు ఈ లోకానికి వచ్చేవాడా? ఈ క్రిస్మస్ అనేది మనం జరుపుకునేదేనా అంటే కాదు అని చెప్పుకోవాలి. కాబట్టి నిజంగా మన కుటుంబాల్లో క్రిస్మస్ అనేది దేవునికి ఇష్టంగా జరగాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్ అనేది దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు జరిగించుకోవాలి అంటే గనక నీ కుటుంబంలో ఉన్న నీకు నీ భార్యకు లేదా నీకు నీ భర్తకు మధ్య ఏముండాలి? మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే స్థితి ఉండాలి. ఒకళ్ళకు ఒకళ్ళు లోబడే స్థితి ఉండాలి. ఇది లేనప్పుడు నీవు బయట ఎంత అంగు ఆర్భాటం చేసినా అది కేవలం వృధానే. నువ్వు 10,000 రూపాయల పట్టు చీరలు కట్టినా, 20,000 రూపాయల పట్టు చీరలు కట్టి 10 మందిలో కనిపించుకున్నా అది కేవలం దేవుని దృష్టిలో వృధానే, విలువ లేనిదే. ఎందుకంటే జాగ్రత్తగా చూడండి, మనకి ఈ క్రిస్మస్ యొక్క వృత్తాంతంలో మరియ గర్భాన్ని ధరించింది. 6 నెలలు అయిపోయింది. అదే సమయంలో
ప్రయాణం చేయాల్సి వచ్చింది. నిండు నెలలతోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వీళ్ళు నజరేతు నుంచి బెత్లెహేము పురముకు ప్రయాణం చేయాలి. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మరి ఎవరు ఆమె? నిండు నెలలతో ఉన్న మరియా గర్భిణీగా ఉంది, ప్రయాణం చేయాలి. మరి ఆ రోజుల్లో ప్రయాణ వాహనాలు ఏమున్నాయి? ఇప్పట్లా కార్లు లేవు, బస్సులు లేవు. మహా అయితే ఒక గాడిద ఉండేది, ఇక అంతే, అంతకంటే ఎక్కువ ఉండేది కాదు. ఎప్పుడైనా సరే మరియా యేసేపు మీద కంప్లైంట్ చేయలేదు. నేను ఎవరినో తెలుసా? అసలు నేను గర్భం ధరించింది ఏంటో తెలుసా? ఈ లోక రక్షకుడికి నేను తల్లిని. అట్లాంటి నన్ను ఇదిగో ఈ పనికి మేల గాడిద మీద తీసుకుని పోతావా నువ్వు అని ఏనాడన్నా అన్నదా యేసేపుతో అంటే ఎప్పుడూ అనలేదు. యేసేపు తనకున్న దాంట్లో మరియ కొరకు ఒక విలువైన వాహనాన్ని సిద్ధపరిచాడు. అంతకంటే ఎక్కువగా ఒక రథాన్ని యేసేపు ఏర్పాటు చేయలేదు. చేశాడా? మరి అడిగిందా? మరి గాడిద ఏంటి? మరి నా కోసం ఒక రథం కొనిపెట్టలేవా నువ్వు? నేనంటే ఏందనుకున్నావు? రక్షకుడికి తల్లిని నేను. అట్లాంటి నా కోసం ఒక రథం ఒకటి చేయించకపోయావా? 4-5 గుర్రాలను కొని రథం చేయించకపోయావా అని ఎట్లాంటిది ఏమైనా అడిగిందా మరి అంటే అడగలేదు. యేసేపు తనకున్న పరిధిలో ఆమెకు చేయగలిగిందంతా చేశాడు. అలాగే మరియా యేసేపు యొక్క స్థితిని, పరిస్థితిని అర్థం చేసుకున్నదే తప్ప ఏమాత్రం కూడా కంప్లైంట్ చేయలేదు, నిష్ఠూరం ఆడలేదు. ఇదేనా నీ మొహానికి అని ఇట్లాంటి మాటలే వాడలేదు. ఇది ఇద్దరి మధ్య అవగాహన ఉండటం అంటే. ఈ దినాల్లో కుటుంబాల్లో ఎట్లా ఉంటుందంటే అవగాహన ఉండట్లేదు. భర్త తన భార్యని సంతోషపెట్టడం కోసం ఏదో ఒకటి ఆ చీరలో ఏదో ఒకటి తీసుకొస్తాడు, కానీ ఈమె దాంతో సంతృప్తి పడదు. ఇదేనా నీ మొహానికి? జనం అందరూ ఎంత రేటు కల్లా చీరలు కడుతున్నారు తెలుసా? అసలు ఒక్కొక్కరు చూస్తే 10,000, 15,000, 20,000 కొంటున్నారు. నువ్వు చూడబోతే మొఖానికి కనీసం 1,000-2,000 రూపాయల చీర కూడా కొనలేకపోయినావు అని ఏనాడు కూడా నిష్ఠూరం ఆడలేదు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జరుపుకుంటున్న ఆ చీరలతోనూ బట్టలతోనూ జరిగేది కాదు క్రిస్మస్ అంటే. అది హృదయానికి సంబంధించింది. ఆ హృదయంలో నీవు నీ భర్తని, నీవు నీ భార్యను అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క స్థితి ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద వేసుకునేది కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకునేది అయితే క్రిస్మస్ కాదు. ఒకవేళ అట్లాంటి కంప్లైంట్లు నీ భర్త మీద కానీ, నీ భార్య మీద కానీ నువ్వు వేస్తున్నావు, జరిగిస్తున్నావు అంటే గనక జాగ్రత్త. నీవు సరి అయిన విధంగా, దేవునికి ఇష్టమైన విధంగా క్రిస్మస్ అనేది జరుపుకోవడం లేదన్నమాట. నీకు అర్థమైందండి? క్రిస్మస్ అనేది అట్లాగా జరుపుకోకూడదు. అలాగ జరుపుకుంటే కేవలం అది వృధానే. అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే యేసేపు మరియా గర్భం ధరించిన తర్వాత జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిగా జరిగింది ఏమిటంటే యేసేపుకి మరియకు ప్రదానం జరిగింది. ప్రదానం అంటే బెట్రోత్ అంటాం ఇంగ్లీష్లో. ఈ బెట్రోత్ అనేది మనకి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎంగేజ్మెంట్ అంటాం కదా, దానికంటే కూడా కొంచెం ఎక్కువ అన్నమాట. దాదాపుగా ఈక్వల్గా పెళ్లితో సమానం. ఎంగేజ్మెంట్ అంటే ఈ దినాల్లో క్యాన్సిల్ చేసుకున్నా అది వేరు. కానీ ఆ దినాల్లో బెట్రోతింగ్ అంటే అప్పగించబడటం, ప్రదానం చేయబడటం అనేది దాదాపుగా పెళ్లికి సమానమే. ఆ రోజుల్లో జరిగేది ఏంటంటే ఈ అప్పగించబడిన తర్వాత, ప్రదానం చేయబడిన తర్వాత ఈ కన్యకను తీసుకుపోవడం కోసం ఈ వరుడు అంటే పెండ్లి కొడుకు ఎవడైతే ఉన్నారో ఆయన కొద్ది సమయం తీసుకుంటాడు. ఎందుకు తీసుకోవాలి అంటే, ఇదిగో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి తనకు ఒక మంచి నివాసం చూపించాలి, మంచి వస్తువులు కల్పించాలి. ఆ కల్పించడం కోసం ఈయన ఇక వెళ్ళి ఒక మంచి నివాసం సిద్ధం చేసుకొని, మంచి వస్తువులని సిద్ధం చేసుకొని అప్పుడు వచ్చి ఈమెను తీసుకెళ్తాడు. అప్పటిదాకా కొంత టైం అనేది ఉంటుంది. అది 2 నెలల, 3 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాలు అనేది ఇక అతని మీద ఆధారపడి ఉంటుంది. అతను ఎప్పుడైనా రావచ్చు, ఏ సమయమైనా రావచ్చు, అర్ధరాత్రి అయినా రావచ్చు, వచ్చి తీసుకుని పోవచ్చు. ఏ అడ్డంకు లేదు, ఏ ఆటంకం లేదు. ఇట్లాగా యేసేపుకి మరియకు ప్రదానం జరిగింది.
ఈ ప్రదానం జరిగిన కొద్ది కాలానికి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరియ గర్భం దాల్చింది. వీళ్ళిద్దరూ ఏకం కాలేదు శారీరకంగా, అయినా సరే ఈమె గర్భం ధరించింది. ఆ దినాల్లో మరి యేసేపు కూడా పురుషుడే కదా, మగవాడే కదా. చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే ఉంటారు, యేసేపు ఇది విన్నావా, నీ ప్రమేయం లేకుండా మరియ గర్భం ధరించింది తెలుసా నీకు? ఇప్పుడు 6 నెలల గర్భవతి ఆమె. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆమెను తెచ్చుకుంటావా, ఏలుకుంటావా అని అన్నప్పుడు యేసేపు హృదయం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ ప్లేస్లో ఒకవేళ నువ్వే గనక ఒక పురుషుడు అయితే, నీవే ఉంటే గనక నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటావు ఒకసారి ఆలోచించు. నీకు ఎంగేజ్మెంట్ జరిగి ఇంకా వివాహమై ఇద్దరు శారీరకంగా ఏకం కాకమునిపే ఆమె గర్భం దాల్చింది అని నీకు తెలిసినప్పుడు నీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? ఒక మనిషిగా నా ప్రమేయం లేకుండా ఈమె గర్భం ధరించిందంటే ఈమె ఎక్కడో ఏదో తప్పు చేసింది, ఇది నిశ్చయం. కాబట్టి ఈమె నా ఇంట్లోకి రావడానికి నేను అనుమతించను అని నిర్ణయం తీసుకుంటావా లేదా? యేసేపు హృదయంలో కూడా ఇట్లాంటి ఆలోచనలే మెదులుతూ ఉన్నాయి. అట్లాంటి సమయంలో జాగ్రత్తగా చూడండి, యేసేపు తొందరపడి ఏ నిర్ణయం చేయలేదు. మీకు అర్థమైందండి? తొందరపడి ఏ నిర్ణయం చేయలేదు. నిజానికి యేసేపు చేయాలి అనుకుంటే ఆమెను బహిరంగపరచొచ్చు. బహిరంగపరచడం అంటే అందరి ముందు నిలబెట్టేసి, ఏమండి మాకు ప్రదానం జరిగిందండి, నేను ఈమె వద్దకు వెళ్ళలేదండి, మేము ఏకం కాలేదండి, ఆమె చూడండి ఈమె గర్భం దాల్చిందండి, ఇదిగోండి ఈ పంచాయతీ అని పెట్టేస్తే అది నిజమని తేలితే జరిగేది ఏమిటో తెలుసా? మరియను రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అలాంటి భయంకరమైన శిక్ష ఆ రోజుల్లో ఉంది. మరి యేసేపు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఈమెను బహిరంగపరిస్తే ఈమెకు మరణశిక్ష విధిస్తారు, మరి ఏం చేయాలి? రహస్యంగా ఆమెను వదిలేద్దాం. ఆమె తప్పు చేసిందో ఒప్పు చేసిందో దాని పక్కన పెట్టేస్తే ఆమెను రహస్యంగా వదిలేద్దాం. నలుగురిలో తీసుకొచ్చి అవమానపరిచి ఆమెకు అనవసరంగా మరణశిక్ష విధించే కంటే ఆమెను రహస్యంగా వదిలేస్తే ఆమె దారి ఆమె చూసుకుంటుంది, నా దారి నేను చూసుకోవచ్చు అనుకొని ఈ రకంగా ఆలోచిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా మరి నేనేం చేయాలి? నీకు తెలుసు కదా, మరియతో నాకు ప్రదానం చేయబడింది, కానీ ఇప్పుడు చూడబోతే ఈమె గర్భవతిగా కనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది అందరికీ కూడా. మరి ఇట్టి పరిస్థితిలో నేనేం చేయాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత యేసేపుకు కల్లో ప్రత్యక్షమయ్యాడు. యేసేపు భయపడ మాకు, మరియ గర్భం దాల్చింది మనుషుల వలన కలగలేదు, ఇది దేవుని వలనే కలిగింది. కాబట్టి నీవేమీ భయపడకుండా ఆమెను తెచ్చుకో, చేర్చుకో నీ భార్యగా అని దేవుడు తన దూత ద్వారా యేసేపుకు విషయాన్ని చెప్పాడు. వెంటనే యేసేపు మేల్కొని దేవుడు తనకు ఏదైతే చెప్పాడో చెప్పిన దాని ప్రకారం మరియని తెచ్చుకున్నాడు తన భార్యగా తన ఇంటికి. చూడండి, యేసేపు ఎంత భక్తి కలిగిన వాడో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ లోకమంతా యేసేపును ఒరే పనికి మాలినోడా, ఒరే చాదగానోడా, గర్భవతి అయిన భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నావు, నువ్వే మగపిల్లవాడివిరా, నువ్వే మగోడివిరా అని ఇన్ని రకాలుగా అంటున్నా సరే యేసేపు బయట ఉన్న వాళ్ళ మాటలేవి పట్టించుకోకుండా కేవలం దేవుడు తనకి ఇచ్చిన ఆ మాట మాత్రమే ఆధారం చేసుకొని మరియను తెచ్చి ఏలుకున్నాడు. ఇది నిజంగా ఒక ఇంటిలో ఒక పురుషునికి ఉండాల్సిన వివేచన జ్ఞానం. ఇలాగా ఉన్నప్పుడు నిజంగా క్రిస్మస్ అనేది నీ జీవితంలో జరుగుతుంది. అంటే యేసేపు ఏం చేశాడు ఎక్కడంటే తన భార్య అయిన మరియను ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే తనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. ఇది నిజంగా క్రిస్మస్ అంటే. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ కుటుంబంలో నీ భార్యాభర్తకు మధ్య నీ పిల్లలకు మధ్య దేవునికి ఇష్టమైన క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలని ఆలోచిస్తే గనక పురుషుడిగా నీవు నీ భార్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఎవరో ఏదో అన్నారు విన్నదాన్ని బట్టి కాదు, దేవుడు నీకు ఏమి సెలవిచ్చాడు అన్న దాన్ని బట్టే నువ్వు ఆమె విషయంలో ప్రవర్తించాలి.
అలాగే భార్యవైన నీవు కూడా నీ భర్తను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఆయన స్థితి ఏంటిది, ఆయన పరిస్థితి ఏంటిది, ఆయన సంపాదన ఎంత, రాబడి ఎంత, నీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించి ఆయనకు అనుకూలవతిగా నడుచుకోవాలి తప్ప అందరు ఎట్లా ఉన్నారు మరి నువ్వేం చేసావు నాకని కంప్లైంట్లు చేసే మనసు అయితే రాకూడదు. ఎప్పుడైతే ఇట్లాగా భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకుంటారో ఆ కుటుంబంలో నిజంగా క్రిస్మస్ అనేది దేవునికి ఇష్టకరంగా జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేసుకుంటున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ జరుగుతుందో, మరి దేవునికి ఇష్టమైన క్రిస్మస్ ఎప్పుడైనా జరిగించుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. మా చిన్నతనంలో ఒకప్పుడు మా బాబాయ్ మా చిన్నమ్మకి ఒక చీర తీసుకొచ్చి పెడితే ఆమె అది చూసి ఇస్త్రీ కొట్టింది. ఎవడికి కావాలి ఈ చీర? అందరూ ₹1000 చీరలు కొంటుంటే నీకు చేత కాకపోతే చెప్పు అని విసిరి కొట్టేసింది అందరి ముందు. ఇట్లాంటిది భార్యాభర్తల మధ్య ఇట్లా అవగాహన లేకపోతే, అండర్స్టాండింగ్ అనేది లేకపోతే నువ్వు జరుపుకునే క్రిస్మస్ ఎట్లాంటిది ఒక్కసారి ఆలోచించు. కేవలం ఇదిగో నీకున్న వస్త్రాలను చూపించుకోవడానికి ఆ క్రిస్మస్ అంటే? ఒకసారి ఆలోచించండి. క్రిస్మస్ అంటే ఏంటి? నీకు ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే కొనుక్కున్నావో అది 10 మందికి చూపించుకోవటం ఆ క్రిస్మస్ అంటే? కాదు కదా. నిజంగా నీ హృదయంలో యేసుక్రీస్తును ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు నీ హృదయంలో పుట్టాలి. ఇది కదా నిజంగా క్రిస్మస్ అంటే. మరి ఇట్లాంటి వింత పోకడలు ఎందుకు జరుగుతున్నాయి లోకంలో అంటే కారణం ఒకటే. యేసుక్రీస్తు పుట్టి దాదాపుగా ఈ లోకంలోకి వచ్చేసి 2000 సంవత్సరాలకు పైన అయిపోయింది. అయినా సరే యేసుక్రీస్తు ఇంతవరకు కూడా నీ హృదయంలో జన్మించలేదు. అదే కారణం. యేసుక్రీస్తు గనక నీ హృదయంలో జన్మించి ఉంటే అదే నిజంగా నీకు క్రిస్మస్ అయి ఉండేది. నీ ఇంపార్టెన్స్ అంతా యేసుక్రీస్తుకే ఉండేది. నీ ప్రాముఖ్యత అంతా ఆయన ఆరాధన చేయటం మీదనే ఉండేది. మరి యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించలేదు కాబట్టే నీవేం చేస్తున్నావు? నీ ఇంపార్టెన్స్ అంతా యేసుక్రీస్తు కాకుండా, దేవునికి కాకుండా మరి దేని మీదకో పోతుంది. అది వస్త్రాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఏదో ఒకటి యేసుక్రీస్తుకు కాకుండా మిగతా దాని మీదకి నీ ప్రాముఖ్యత అనేది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకమైన క్రిస్మస్లు, మళ్ళీ చెప్తున్నాను, ఈ రకమైన క్రిస్మస్లు నీవు జీవితకాలం చేసుకుంటూ పోయినా నీ హృదయంలో ఏ మాత్రం కూడా మార్పు రానే రాదు. కాబట్టి మన పద్ధతి మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన తీరు మన నడవడిక మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైనది ఏంటి అని ఆలోచించి మనం అడిగేయాలి. మీకు అర్థమవుతుందని చెప్తున్న మాట. ప్రతిదీ కూడా ఇదిగో ఇది చేస్తే నా సంతోషం పక్కన పెట్టు, దేవుడు సంతోషిస్తాడా అని ఆలోచించాలి. దేవుడు సంతోషిస్తాడు ఈ విషయాలు అంటే నువ్వు ముందుకు అడుగువేయి. లేదు ఎట్లా చేయడం వలన దేవుడు ఏమి సంతోషించడు అని నీ ఆలోచన నీ హృదయం నీకు చెప్తే దాన్ని చేయకుండా పక్కన పెట్టేసి. ప్రతిదీ కూడా అండి క్రైస్తవ జీవితం అంటే ఇదే, క్రీస్తును సంతోషపరిచే జీవితం. ఇదిగో ఈ పని నేను చేయడం ద్వారా దేవుడు సంతోషిస్తాడా, మనుషులు మెచ్చుకుంటారా అని కాదు, దేవుడు సంతోషిస్తాడా లేదా, ఇది మాత్రమే ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుడికి సంతోష కారణంగా కాకుండా ఏదో మనుషుల మెప్పు కోసమో, మనుషులు ఏమనుకుంటారో అంటే దానికోసమో గనక నువ్వు చేస్తే నీవు దేవునికి దాసుడివి కాదు, మనుషులకే దాసుడు అన్నమాట. చూద్దాం, ఆ మాట చదువుకుందాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అంటే పౌలు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? మనుషుల దయ సంపాదించుకోవాలని చూస్తున్నానా, లేక దేవుని దయ నా మీదకి రావాలి అని దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ కూడా మనుషులను సంతోషపెట్టే వాడిని అయితే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఏమిటంటున్నాడు పౌలు? నాకు ఎవరి దయ కావాలి? అసలు ముందు మనుషుల దయ కాదు, దేవుని దయ కావాలి. నేను ఎవరిని సంతోషపెట్టాలి? మనుషుల్ని కాదు,
దేవుణ్ణే సంతోషపెట్టాలి. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టడం కోసం చేస్తే ఏవైనా వాళ్ళ మెప్పు కోసమో, వాళ్ళ ఘనత కోసమో, వాళ్ళు నన్ను చూసి భలేగా చేసావమ్మా శభాష్ అని అనడం కోసమో నేను చేస్తే గనక నేను దేవునికి దాసుడిని కాదు, మనుషులకు మాత్రమే దాసుడిని. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు చేస్తుంది ఏంటో ఒకసారి ఆలోచించు. మనుషులు నిన్ను మెచ్చుకోవడానికి కోసం చేస్తున్నావు కదా, కట్టే స్టేజ్లు, ఆ డెకరేషన్లు, ఇవన్నీ చూసినప్పుడు బా భలే ఉంది, భలే చేశారండి, ఇది అదిరిపోయిందండి, వాళ్ళ దానికంటే మీది ఇంకా బాగుందండి అని అనిపించుకోవడానికి కదా. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు చేసేదేంటి, వాళ్ళకంటే మనది చాలా గ్రాండ్గా ఉండాలి, వాళ్ళ స్టేజ్ కంటే మన స్టేజ్ గ్రాండ్గా ఉండాలి, వాళ్ళు చేసిన హంగు ఆరబాటం కంటే మనది ఇంకా చాలా ఎక్కువ ఉండాలి, మనదే చెప్పుకోవాలి. అందరూ ఏం చేయాలి, మనదే చెప్పుకోవాలి. వాళ్ళు వేసిన డ్రెస్ కంటే మన డ్రెస్సు బాగా ఉండాలి, వాళ్ళు కట్టిన చీర కంటే మనం కట్టిన చీర చాలా విలువగా ఉండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలి. అంటే వాళ్ళకంటే మనల్నే మనుషులు గొప్పోళ్ళుగా చెప్పుకోవాలి. ఇది కదా మనం చేస్తున్న ప్రతిదీ. క్రిస్మస్లో మనం చూపించుకునేదంతా కూడా ఇదే కదా. మనమంటే ఏంటో అందరికీ కనబడాలి, మన వాల్యూ ఏంటో అందరికీ కనబడాలి, మన స్టేటస్ ఏంటో అందరికీ కనబడాలి. అసలు మనమంటే ఇదిగో ఈ రేంజ్ అనేది అందరికీ తెలియాలి. దీనికోసమే కదా చేసేది. అంటే ఎవరిని సంతోషపరచాలనుకుంటున్నావు? దేవుని కాదు, మనుషుల్ని సంతోషపరచాలనుకుంటున్నావు. మనుషులను సంతోషపరచాలనుకుంటున్న నీవు మరి దేవునికి దాసుడివా అంటే కాదు. ఇక మరి ఎవరికి దాసుడివి? మనుషులకే దాసుడివి. కాబట్టి ఇప్పటికైనా సరే మన ఇంపార్టెన్స్ మార్చేసుకుందాం. నిజంగా క్రీస్తుని క్రీస్తులాగా ఆరాధన చేద్దాం. మనుషుల మెప్పు కోసం అయితే ఏది చేయొద్దు. చేసే కార్యక్రమాలు కానివ్వండి, చేసే ఆరాధనలు కానివ్వండి, చేసే సెమీ క్రిస్మస్లు కానివ్వండి, గ్రాండ్ క్రిస్మస్లు కానివ్వండి, ఏవైనా సరే మనుషుల కోసం అయితే చేయొద్దు, దేవుని కోసమే చేద్దాం. నిజంగా దేవుడు ఈ విషయంలో సంతోషిస్తాడా? ఓకే, చేద్దాం. లేదు, ఎట్లా చేస్తే దేవునికి ఏమి సంతోషం లేదు అని దేవుడు నీ మనస్సాక్షి ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్తున్నాడా? దాన్ని మానుకో, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడి కంటే గొప్పదేమీ లేదు కదా. దేవుడే సంతోషపడినప్పుడు నువ్వు అది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? కాబట్టి ఈ క్రిస్మస్ని దేవునికి ఇష్టమైనదిగా జరుపుదాం. ఎట్లా జరపాలి? దేవుని ఇష్టానుసారంగా ఈ క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకుంటే గనక, నిజంగా ఇదిగో మనుషుల ఇష్టానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారంగా జరుపుకుంటే నిజంగా దేవుడు నీ కుటుంబంలో నివసిస్తాడు, దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు, దేవుడు నీ సంఘంలో నివసిస్తాడు. అప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే గనక నీ జీవితంలోకి వస్తే, నీ కుటుంబంలోకి వస్తే, ఇక నీకు ఏ లోటు ఉండదు, ఏ ఇబ్బంది కలగనివ్వడు. ఒకవేళ లోటు అనేది, ఇబ్బంది అనేది వచ్చినా సరే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి, ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీర్చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం జరుపుతున్న క్రిస్మస్లు. కాబట్టి ఎప్పటికైనా సరే మార్పు పొందుదాం, మారు మనసు పొందుదాం. మనుషుల కోసం కాదు, దేవుని కోసం మనం చేద్దాం. మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండటం కోసం కాదు, దేవుని దృష్టిలో ఇదిగో మనము గొప్పవారిగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అట్లాంటి మనసుతో మనం క్రిస్మస్ని అప్రోచ్ అవుదాం. ఆ రకంగా ఆలోచన చేద్దాం, ఆ రకంగా అడుగులు వేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, కుటుంబంలో భార్యాభర్తకి మధ్య మంచి అవగాహన ఉండాలి, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య మంచి అవగాహన ఉండాలి. తల్లిదండ్రిగా ఇద్దరు ఏకీభవించి పిల్లలకు చెప్పాలి, ఇదిగో మన పరిస్థితి ఇది, మనకొచ్చే ఆదాయం ఇది, మనకున్న ఖర్చులు ఇవి, కాబట్టి ఇదిగో ఈ బడ్జెట్లోనే ఇదిగో మీకు తీసుకుంటున్నాం, కాబట్టి మీరు కూడా దీన్ని అంగీకరించాలనేది చెప్పుకోవాలి. అంతేగాని పిల్లలు ఇదిగో నాకు బొక్కల బొక్కల ప్యాంట్లన్నీ 10 కావాలంటారు. ఇదిగో ఇట్లాంటిది దేవుడికి నచ్చదు, కాబట్టి ఎట్లాంటిది వద్దు అని మనం చెప్పుకోవాలి పిల్లలకు. ఇలాగా తల్లిదండ్రులైన ఇద్దరు కలిసి పిల్లలకు మనం చెప్పుకోగలిగితే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అప్పుడు నిజంగా కుటుంబం అంతా కూడా సంతోషిస్తూ ఉంటాం. లేకుంటే భార్యాభర్త సంతోషంగా ఉంటారు, కానీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు.
కొన్నిసార్లు భర్త ఏడుస్తా ఉంటాడు. భార్య మాత్రం సంతోషంగా చీర కట్టుకొని ఊరుకుతా ఉంటది. కొన్నిసార్లు ఇట్లాగ ఎవరో ఒకళ్ళు ఏడుస్తా ఉంటే అది నిజంగా నీకు సంతోషమా ఆ క్రిస్మస్? ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో భార్యగా నువ్వు మంచి చీర కట్టుకొని బాగా బయటకొచ్చావు, సంతోషపడుతున్నావు. కానీ నీకది అప్పు చేసి కొనిపించినందుకు అక్కడ భర్త ఏం చెబుతున్నాడు? ఏడుస్తా ఉంటాడు లోపల. ఎందుకంటే దాన్ని తీర్చడానికి ఇంకా ఎన్ని అప్పులు చేయాలో అని ఆలోచిస్తా ఉంటాడు. కాబట్టి నీకు ఉన్న దానిలోనే ఇదిగో నీవు దేవునికి సంతోషకరంగా జీవించాలి తప్ప, హంగులు, ఆర్భాటాలకు పోయి అప్పులు అన్నీ చేసి అనవసరంగా ఆర్థికంగా అప్పులు పాలయ్యేదైతే కనుక క్రిస్మస్ అయితే కాదు. దేవుడు ఈ లోకంలో పుట్టింది నిన్ను అప్పుల పాలు చేయటానికి అసలే కాదు. మీకు అర్థమవుతుందండి? దేవుడు ఈ లోకంలో పుట్టింది ఎందుకు? నీవు పాపం నుంచి విడిపించబడి నీతికి దాసుడుగా ఉండి పరలోకం చేరాలని. ఇదే ఉద్దేశం మంది తప్ప, నువ్వు క్రిస్మస్ పేరుతో నువ్వు అప్పులు సొప్పులు అన్నీ చేసి అప్పులు పాలయ్యి ఆర్థికంగా కుంగిపోయి చివరికి అన్ని విధాలుగా నష్టపోవడానికి అయితే దేవుడు ఈ లోకానికి రాలేదు. ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు నిన్ను చేయమంటున్న పద్ధతి ఏది? నువ్వు చేసే పద్ధతి ఏది? ఇది మనం తెలుసుకుంటే క్రిస్మస్‌ని దేవునికి ఇష్టమైన విధంగా మనం జరుపుకుందాం.